హాయ్ పిల్లలు. హాయ్. ఏ కథ చెప్పుకుందాం నాన్న? చీమ ఏనుగు కదా. ఎలిఫెంట్ ఏనుగు ఒకటే. ఇప్పుడు ఎలిఫెంట్ కథ చెప్పుకుందామా? ఇదేంటిది? ఎలిఫెంట్. ఒక అడవిలో ఒక ఎలిఫెంట్ ఉందంట. ఆ ఎలిఫెంట్ చాలా పెద్దగా ఉంటది కదా. ఎలిఫెంట్ ఎలా ఉంటుంది? పెద్దగా ఉంటుంది. కాబట్టి ఆ ఎలిఫెంట్ ఏమనుకుంటది? ఈ అడవిలో అందరికన్నా నేనే పెద్దగా ఉన్నా. ఏమనుకుంటుంది? నేనే పెద్దగా ఉన్నా, ఇంకా నేనే బలంగా ఉన్నా అని అన్ని మిగతా జంతువులందరినీ బాధ పెడుతూ ఉండేదన్నమాట. ఎవరు? ఏనుగు. ఏనుగు నేనే బలంగా ఉన్నా అనేసి గర్వంతో మిగతా జంతువులన్నింటినీ బాధ పెడుతూ ఉండేది. ఎందుకు అంటే నేను బలంగా ఉన్నా అనే పొగరు దానికి ఆ పొగరుతో అలా చేస్తూ ఉండేది. దాన్ని చూసి, ఆ ఏనుగుని చూసి మిగతా జంతువులన్నీ చాలా బాధపడేవి ఇది చేసే చేష్టలను చూసి. అయితే ఒకరోజు ఏమైంది? చెరువు గట్టుకు వెళ్ళింది ఏనుగు వెళ్ళేసరికి చెరువు గట్టు మీద నుంచి చీమలన్నీ ఎలా పోతున్నాయి? లైన్ గా మంచిగా వరుసగా పోతున్నాయి. ఆహారం కోసం వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే అప్పుడు ఎవరు చూసిండ్రు? మరి ఏనుగు చూసింది. చూసి ఏమనుకుంది? ఎంత చక్కగా వెళ్తున్నాయో, వీటి సంగతి చెప్తా ఇప్పుడు అని ఏం చేసింది? పోయి చెరువులోకి వెళ్ళి ఈ తొండం నిండా నీళ్లు తీసుకొని వచ్చి ఏం చేసింది? ఉఫ్ఫనుగుదింది చీమల మీద. ఉఫ్ఫనుగుదంగానే ఆ నీళ్ళ తాకిడికి చీమలు మొత్తం చెల్లా చెదరైపోయి చీమలు మొత్తం ఎగిరిపోయినాయి. కొన్ని చచ్చిపోయినాయి, కొన్ని గడ్డిలో పడ్డాయి. అలా చాలా బాధపడ్డాయి అన్నమాట. బాధపడుతుంటే ఒక చీమ ఏమన్నది ఏనుగుతోటి అంటే, ఎందుకు నువ్వు అందరినీ బాధ పెడుతున్నావు అని అడిగింది. అంటే అది నా ఇష్టం, నీకెందుకు, నేను అలాగే బాధ పెడతా అన్నది. ఎవరు? ఏనుగు. అనగానే అప్పుడు చీమ ఏమనుకుందంటే, ఎలాగైనా సరే ఈ ఏనుగుకు బుద్ధి చెప్పాలి అనుకుంది. ఏమనుకుంది? బుద్ధి చెప్పాలి అనుకొని మరుసటి రోజు ఏనుగు మళ్ళీ చెరువు గట్టుకొచ్చి గడ్డి మేస్తూ నీళ్ళు తాగడానికని చెరువు దగ్గరికి వచ్చింది. గడ్డి తినడానికి రాగానే అప్పుడు చీమ ఏం చేసింది? చిన్నగా గడ్డిలో నుంచి ఏనుగు తొండంలోకి దూరి చిట్కు 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 అని కుట్టడం మొదలెట్టింది. ఇందులోకి పోయింది ఏనుగు తొండంలోకి. చీమ వెళ్ళి కుట్టడం మొదలుపెట్టింది. టిక్కు టిక్కు అని కుడతా ఉంటే అప్పుడు మనకు చీమ కరిస్తే ఎలా ఉంటది? మంటలేస్తుంది కదా. అలాగే ఈ ఏనుగు కూడా మంటలేసి అబ్బా 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 అని ఒకటే గుర్తుంది. ఎంత ఆ ముక్కుల నుంచి చీమ తీసేస్తుందా? తొండంలో నుంచి తీసేయరాదు కదా. అదొకటే బాధపడుతుంది అనమాట. అప్పుడు చీమ ఏమన్నది? చూసావా, ఇతని వాళ్ళని నువ్వు కూడా బాధ పెట్టినప్పుడు వాళ్ళకు కూడా ఇలాగే ఉంటది. నువ్వు ఎప్పుడైనా ఇట్లా బాధ పెడతావా మళ్ళా అని అడిగితే, అవును నేను ఇంకెప్పుడు బాధ పెట్టను, ఎవరిని బాధ పెట్టను, సారీ అని చెప్పింది. సారీ అని చెప్పగానే అప్పుడు చీమ బయటికి వచ్చింది. అప్పటి నుండి ఆ అడవిలోని జంతువులన్నీ సంతోషంగా ఉన్నాయన్నమాట. ఎందుకు సంతోషంగా ఉన్నాయి? ఏనుగు అప్పటి నుండి ఎవరిని బాధ పెట్టట్లేదు అన్నమాట. దానికి బుద్ధి వచ్చింది చీమ వల్ల. చీమ ఏం చేసింది? దాన్ని కూడా బాధ పెట్టింది. దానికి కూడా బాధ అయితేనే ఇతరుల వాళ్ళ బాధ తెలుస్తుంది అనేసి చీమ దానికి గుర్తు చేసింది. దానివల్ల ఏనుగు మారిపోయి అన్ని జంతువులతోటి సంతోషంగా కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ ఫ్రెండ్స్ లాగా కలిసి ఉన్నాయి అన్నమాట. బాగుందా స్టోరీ? వెరీ గుడ్.